నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. రామచంద్రపురం పట్టణంలో వైభవంగా జరిగిన సుఖీభవ ట్రస్ట్ 7వ వార్షికోత్సవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న మరియు మిత్ర బృందం బుధవారం సంస్థ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ ఆర్ఆర్ రాజు విచ్చేశారు. విశిష్ట అతిథులుగా కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, డాక్టర్ ఇషా దీపుగా హాజరయ్యారు. సుఖీభవ ట్రస్ట్ గత 6 సంవత్సరాలుగా ప్రతిరోజు 200 మందికి పైగా పేదలకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు మధ్యాహ్న భోజనం అందించడమే కాక ట్రస్ట్ మరో అడుగు ముందుకేసి ప్రతి నెల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్న పేదలకు, బీపీ, షుగర్ పేషెంట్లకు, కంటి, దంత సమస్యలపై ఉచితంగా టెస్టులు జరిపి కేవలం నామమాత్రపు రుసుముతో వారికి నెల సరిపడా మందులను అందిస్తున్నారని పలువురు ప్రశంసించారు. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుని రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు ట్రస్ట్కి చేయి అందించినట్లయితే ఈ ట్రస్ట్ మరింత సేవలలో ముందుకు వెళ్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాదంశెట్టి శ్రీధర్, పోతంశెట్టి గోపాలకృష్ణ, అడప సత్యరాజు, పి చెట్టిబాబు, పి సిద్ధు, స్థానిక కౌన్సిలర్ తోట అమ్మాజీ, తోట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం ఎంతో గొప్పదైనటువంటి అన్నదానం కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ఏదో ఒక పని మీద ఇలా టౌన్కి వచ్చిన వాళ్ళకి సమయానికి భోజనం దొరికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేసిన వారికి వెరీ గుడ్. కాలంలో పేదలు, అనాథులు, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయడంలో మరి రామచంద్రపురం పట్టణంలోనే ఇటువంటి ట్రస్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఈ ట్రస్ట్లో కలిగి 2001, 2002, 2003లో సంబంధించి కరోనా కాలంలో ఎవరు కూడా బయటికి రావాలంటే ఒక భయంకర పరిస్థితి. అటు కుటుంబంలో తండ్రి కరోనా వచ్చినా, తల్లి కరోనా వచ్చినా, కూతురు కరోనా వచ్చినా ఎవరు పక్కన నడమరు నడమరు జాయిగా జాయిగా
గారు కూడా కావాలని ఎవరో పెట్టి పని చేసుకునే కార్యక్రమానికి చాలా ఉంటారు. కానీ నాకు తెలిసి ఈ సిటీలో చాలా పెట్టేస్తాం. ఈ రోజుల్లో పెట్టడం అనేది చాలా విషయమైన కరోనా సమయంలో ఎంతో మందికి బయటికి రాలేని పరిస్థితుల్లో ఇంటింటికి వచ్చి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఆహారం ప్యాకేజీలు పట్టుకొచ్చి కరోనా సమయంలో కూడా వాళ్ళకి కరోనా వస్తేనే భయాన్ని కూడా వెళ్ళి మన టీం అంతా కలిసి ప్రతి ఇంటికి భోజన ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది. వాళ్ళతో కూడా నేను కలిసినప్పుడు నాకు ఫోన్ చేసి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ ఏరియాలో భోజన ప్యాకెట్లు పట్టుకొస్తామని ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ నగర్ కానీ రాజనగర్ కానీ సింగపేట కానీ ఇంకా రామపురం నియోజకవర్గంలో వార్డులో పట్టణంలో ఉన్న వార్డులో చాలా వార్డుల్లో ఆ తగిన సమయంలో కూడా మనం బయటకు వచ్చి ఒక డబ్బు నుండి కూడా బయట షాప్ వచ్చి ఒక ఏది కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా మరి సిటీ బాబా చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు చాలా అండదండగా ఉంది మరి కార్యక్రమాలు చేపట్టింది. దానికి మిత్రులు నాగిరెడ్డి అంకన్ గారు, అలాగే ఇప్పుడున్న మా టీం అంతా ప్రభాబాబు గారు కానీ ఉన్నటువంటి వారందరిని బట్టి కూడా